హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం టూటీ ఫ్రూటీ ఎగ్లెస్ కేక్ తయారు చేసుకోబోతున్నామండి. క్రిస్మస్కి కేక్ రెడీ చేయాలనుకున్న వాళ్ళకు, అలాగే కొత్తగా చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సింపుల్గా టూటీ ఫ్రూటీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెరుగు, ఒక కప్పు పంచదార వేసుకొని పంచదార మెల్ట్ అయ్యే విధంగా చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 3 టీ స్పూన్లు ఆయిల్, 3 టీ స్పూన్లు పాలు వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక కప్పు మైదా వేసుకొని మైదాలో లమ్స్ లేకుండా చక్కగా కలుపుకోండి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే ఎక్స్ట్రాగా పాలు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో టూటీ ఫ్రూటీ కోసం అనేసి ఒక 1/2 కప్పు టూటీ ఫ్రూటీ, అలాగే 1/2 టీ స్పూన్ మైదా వేసి చక్కగా కలుపుకున్న తర్వాత కేక్ బ్యాటర్లో వేసుకొని బ్యాటర్లో మిక్స్ అయ్యే విధంగా ఇలా కలిపేసుకొని కేక్ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకొని దాంట్లో అడుగు భాగాన బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకొని ట్యాప్ చేసుకోవాలి 1-2 సార్లు. పైనుంచి కాసిని టూటీ ఫ్రూటీ వేసుకుంటే మన బ్యాటర్ అనేది రెడీ అయిపోతుందండి. ఒకవేళ మీ దగ్గర కేక్ మౌల్డ్ లేకపోతే మందంపాటి బాక్స్లోనైనా చేసుకోవచ్చు. స్టవ్ పై కడాయి పెట్టేసుకొని అడుగు భాగాన సాల్ట్ వేసుకొని మన కేక్ బ్యాటర్ని 30-35 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఉడికిందా లేదా టూత్పిక్ పెట్టి చెక్ చేసుకుందామండి. టూత్పిక్కి బ్యాటర్ అంటకుండా వస్తే మన కేక్ అనేది చక్కగా ఉడికిపోయినట్టు లోపటి వరకు. ఇప్పుడు కేక్ చల్లారిన తర్వాత బయట తీసుకొని బటర్ పేపర్ తీసేసుకొని మనకు నచ్చిన పీసుల్లాగా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.